నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలియజేయండి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నా జూన్ 6వ తారీఖు నుంచి గురుడు కర్కాటక రాశి ప్రవేశిస్తున్నాడు. అలాగే నవమ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అనుకూలత, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. వీటిల్లో జన్మ గురుడు, అందులో కర్కాటకంలో. ఇక్కడ చాలామంది అంటే నేను కొన్ని వింటున్నాను, చూస్తున్నాను నాన్న, జన్మస్థానంలో ఒక్క దేహారోగ్యాన్ని కొంచెం దెబ్బతీస్తాడు ఎప్పుడు కూడా గురుడు. అది తప్పించి మిగిలినవన్నీ కూడా విశేషంగా ఉంటాయి. అందరి రాసుల్లో, మిగిలిన రాసుల్లో ఎలా ఉన్నా కర్కాటకంలో గురుడు అత్యంత శుభుడు. చంద్రస్థానాలు, చంద్రరాశి, కర్కాటక రాశి అంటే అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడితో గురుడు కలుస్తున్నాడు అంటే, చంద్రరాశిలో గురుడు వస్తున్నాడు అంటే అత్యంత శుభుడిగా చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా స్థిరాస్తి యోగం అనేటువంటిది విశేషంగా ఉంటుంది. కొనడం కావచ్చు, లేదంటే డబ్బు సంపాదించడం కావచ్చు, అట్లాగే అధికమైనటువంటి ఖర్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేటువంటి జనాలు చుట్టూ చేకూరుతూ ఉంటారు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళకి ఎవరైనా ఫేవర్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళ మీద ఉండేటువంటి, అంటే పైన ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి మేలు చేస్తారు. మంచి ఎంకరేజ్మెంట్ కావచ్చు, మంచి సహాయ సహకారాలు కావచ్చు. తద్వారా వీళ్ళకి నిజంగానే ఇప్పుడు బాసే మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరేం చేస్తే ఏముంది, అవునా? కానీ కింద వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ధనాదాయం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది నాన్న ఈ సంవత్సరం వీళ్ళకి. మరి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా తీసుకొని వస్తుందో చూద్దాము. మరి ముందుగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటారు? ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉండేటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి మంచి గుర్తింపు వస్తుంది. సరికొత్త వ్యక్తులు రాజకీయంలో అడుగు పెడతారని చెప్తా. తప్పనిసరిగా రాజకీయంలోకి సరికొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తూ ఉంటారు కదా, కొత్తగా. అలాంటి వాళ్ళు ఎవరన్నా కర్కాటక రాశిలో వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ మంది అవుతుంటారు. అది కూడా ప్రజాదరణ పొంది మంచి మార్పు, మంచి గెలుపు పొందడానికి అవకాశం ఉంటుంది. గెలవకపోవడం అనేటువంటిది, ఎలక్షన్స్ ఉంటే వాటిలో గెలవకపోవడం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి లేదు, కాదు అనేది మాత్రం సత్యం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు నాకు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడా అఖండమైనటువంటి ధనయోగం కలగబోతుంది. ఓ మాట చెప్పాలంటే రాజయోగం వ్యాపారస్తులకి. అంతకుముందు అప్పుల్లో ఉన్నాం, అప్పులు తీర్చుకుంటే చాలు అనుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయి వరకు ధనయోగం కలుగుతుంది. అంటే ఆర్థికంగా మంచిగా నిలదొక్కునేటువంటి సమయంగా వ్యాపారస్తులకు చెప్పుకోవచ్చు. ఇక రైతులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? రైతులకి అత్యద్భుతంగా ఉంటుంది నాన్న. నిజంగా చెప్పాలంటే మంచి అధికమైనటువంటి ధనం వస్తుంది, పంట చేతికి వస్తుంది, తద్వారా ధనం చేతికి అందుతుంది. అంతేకాకుండా కుటుంబంలో మంచి ఆనందదాయకమైనటువంటి శుభకార్యాలు జరిగేటువంటి యోగం కూడా కనబడుతూ ఉంది. ఇక విద్యార్థులకి విద్యాయోగం ఎలా ఉంది, అలాగే విదేశీ యోగం ఏమన్నా ఉందంటారా? విద్యార్థులకి జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గి ఉంటే ఈసారితో ఇంకాస్త ఎక్కువ మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్క్స్ వస్తాయి. ముఖ్యంగా ర్యాంకులు సంపాదించేటువంటి వ్యక్తుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా వీళ్ళకి ఇప్పుడు కాదు కానీ జూన్, జూలై దాటిన తర్వాత 100% విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అప్పుడు కనుక వీసాలకు కనుక మనం అప్లై చేసుకుంటే 100% అవుతుంది. అది విజిటింగ్ వీసాస్ కావచ్చు, లేదంటే చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు. ఈ రాశిలో ఎవరికైనా సరే విదేశీ ప్రయాణం యోగం ఉందా లేదా ఈ సంవత్సరం అంటే తథ్యం, తప్పనిసరిగా ఈ సంవత్సరం విదేశీ ప్రయాణ యోగం ఉంటుంది. విదేశాల్లో అడుగుపెట్టి అక్కడ ఉండేసి వస్తారు. విద్యార్థులకి అక్కడికి వెళ్ళడమే కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం. అంతేకాకుండా విదేశాల్లో ముందుగా ఉద్యోగస్తులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా ఇంతవరకు భయపడేటువంటి భయానకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ స్థితి నుంచి కూడా వీళ్ళు బయటకు వచ్చి సంతోషంగా మేము ఇక్కడే ఉన్నాం, మేము ఉద్యోగం చేసుకోగలుగుతాము అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగం వారికి ఎలా ఉందంటారు?
సినీ రంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండబోతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మంచి అవకాశాలు పొందబోతున్నారు. సరికొత్త నిర్మాతలు రాబోతున్నారు కర్కాటక రాశి నుంచి. అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి నష్టం వాటిల్లో ఎటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనపట్టలేదు. ఎక్కువగా మరి అత్యుత్సాహం అంటాం కదా, అత్యుత్సాహం చూపించకుండా ఎంతవరకు ఏ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టాలో, ఏ రకమైనటువంటి పనులు చేయాలో చేస్తే సినీ రంగంలో కర్కాటక రాశిలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం తప్పనిసరిగా తారసపడతారు. మనకి ఇక వృత్తి ఉద్యోగం దగ్గరికి వస్తే కనుక అది ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? ఇక్కడ ఉద్యోగ విషయంలో కూడా ప్రమోషన్స్ నాన్న, ఇందాక మనం చెప్పుకున్నాం, ఉన్నత అధికారులే వీళ్ళకి సపోర్టర్స్. వీళ్ళకి ఓ మాట చెప్పాలంటే ఉన్నత ఉద్యోగే వీళ్ళకి సపోర్టర్గా ఉన్నప్పుడు వీళ్ళకి ప్రమోషన్స్ అనేది ఈజీ కదా. ఇంకా వడ్డిచ్చేవాడు మన వాడైతే ఏ చివరి కూర్చున్నా వస్తాయి వచ్చే వస్తువులు అనేవి కూడా. కాబట్టి అలాగే బాసే వీళ్ళకి మంచి అన్యోన్యత ఇది ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి. కోరుకున్న చోటుకి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళకి నిజంగా చెబుతున్నాను 100% ప్రమోషన్స్, మంచి జీతాల పెంపుదల, ఈ రెండు జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? నాన్న ఇక్కడ రియల్ ఎస్టేట్ అండ్ రైతులు రెండు వ్యవహారాలు ఒకటే అనుకుందాం మనం. రెండు భూమికి సంబంధించినటువంటివే కాబట్టి రైతులకి ఉన్నతమైనటువంటి యోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా అధికమైనటువంటి ధనయోగం, వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ధరలు రాబోతున్నాయి. గురువుగారు ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, మీరు చెబుతున్న దానికి అసలు సంబంధం లేదు అంటే, రాబోయే మే తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మరలా పుంజుకోబోతోంది. ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే స్థలాలైనా, ఇళ్ళైనా, భూములైనా, పొలాలైనా ఏమైనా సరే ఈ లోపలే కొనుక్కుంటే తర్వాత తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగం మరలా పుంజుకుంటుంది. రేట్లు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక గృహయోగం ఎలా ఉందంటారు ఈ రాశి వారికి? గృహయోగం అనేది కూడా చాలా విశేషంగా ఉంటుంది. కొంచెం మనం ప్రయత్నం చేస్తే మిగిలినంతా ప్రభుత్వం వారి లోన్ రూపంలో చూసుకుంటారు. 100% తప్పనిసరిగా గృహయోగాలు అయితే కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం, సంతాన యోగం ఏమైనా ఉందంటారా? కర్కాటక రాశి వాళ్ళకి వివాహ యోగం, సంతాన యోగం చాలా విశేషమైనటువంటి యోగాలు నాన్న. సత్సంతాన యోగం, అలాగే మంచి సంబంధం కుదరటం, వివాహం కావటం, తద్వారా కుటుంబంలో ఆనందంగా ఉండడం, అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండటం, ఆరోగ్య స్థితి మంచిగా ఉండటం, అలాగే ఆర్థిక స్థితి మంచిగా ఉండటం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొత్త కోడలు కాలు పెట్టింది, మన ఇంట్లో అన్నీ బాగున్నాయి కదా అనుకునే అది నిజంగా మంచిదే నాన్న, అలా అనుకోవడం మంచిదే, దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. కాబట్టి వివాహం ద్వారా ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది, ఏమాత్రం సందేహం లేదు. ఇక ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందంటారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం? ముఖ్యంగా నాన్న గురుగ్రహ అనుగ్రహం కావాలి అంటే గురువుల అనుగ్రహం కావాలి. దాంట్లో మనకి దత్తాత్రేయ స్వామివారు, అలాగే రాఘవేంద్ర స్వామివారు, లేదు మీకు చదువు చెప్పిన ఏ గురువైనా సరే వాళ్ళని చక్కగా సేవ చేస్తూ ఉండండి. లేదు ఈ దేవతల దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ చేయండి, విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంకా చేయగలిగితే, మనకి శనగలు ఉంటాయి కదా నాన్న, శనగల్ని గుగ్గిళ్ళుగా చేసి గురువారం గుడి బయట ఉన్నటువంటి బీదనారాయణకు పంచిపెట్టండి, ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దీనికి పరిహార మార్గాలు ఏంటి అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.